వ్యవసాయ ఆధారిత చిక్కోలు జిల్లాలో సాగునీరు అందక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారికి సాగునీరు అందించడంలో వైఫల్యం చెందడమే కాకుండా వారి బతుకులను బుగ్గు చేసే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు మాత్రం ప్రతిపాదనలు రూపొందించిన విషయంపై మరోసారి సోంపేట కాకరాపల్లి వంటి ఒక ఉద్యమం పురుడు పోసుకునేందుకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వేదిక అనేది. అందులో భాగంగానే రానున్నటువంటి ఆ విపత్తు నుండి ఆ ప్రాంతం ప్రజలను కాపాడేందుకు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీకాకుళం పట్టణం వేదిక అయింది. ప్రస్తుతం మాత్రం రౌండ్ టేబుల్ సమావేశంలో బూర్జీ సరుబుజ్జుల మండలాల పరిధిలోని వెన్నెలవలస ప్రాంతంలో 3200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు. ప్రకృతి పర్యావరణాన్ని పచ్చదనాన్ని పంట భూములను కూడాను గ్రామాలను కాపాడదామంటూ థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఇక్కడ పురుడు పోసుకుంది. ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ఎటువంటి తీర్మానాలు రూపొందించారో అన్న విషయంపై మాత్రం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక వామపక్షాలతో పాటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి తీర్మానాలు ప్రతిపాదించారో ఏదైతే ఈ పోరాట కమిటీకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి స్థానికులు కూడా మనం ఉన్నారు, ఎటువంటి తీర్మానాలు రూపొందించారో ఆ ప్రాంతం ప్రజలకు వస్తున్నటువంటి పెనుముప్పు నుండి ఎలా కాపాడుతుంది? మేము ఈరోజు జరిపినటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే దశల వారీ ఉద్యమం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. మార్చి 5-6 తేదీల్లో అఖిలపక్ష పార్టీలు రైతుల దగ్గరకు ప్రజల దగ్గరకు వెళ్ళి పర్యావరణానికి పచ్చదనానికి ఈ ప్రాంతానికి మానవాళి మనుగడకు ఏ రకంగా నష్టం వాటిల్లుతుందో ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. చూస్తే కనుక ఈరోజు ఆమదాలవలసకు ఒక టాస్క్ కనిపిస్తుంది. అంటే ఒక విపత్తు కళ్ళ ముందే కనిపించే పరిస్థితి, తగ్గేదేలే ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ నిర్మిస్తున్న శాసనసభ్యులు సవాల్ ఇస్తున్నారు. వీరందరూ కూడా మీతో పాటు నడుస్తున్న ఈ క్రమంలో దీన్ని ఆపేందుకు వీరి తాలూగా సహాయ సహకారాలు చేదోడుగా నిలుస్తాయి అనుకుంటున్నారు. అసలు ఎవరు వద్దనే ఒక పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి ఆమదాలవలస మీద రుద్దుతున్నారండి. ప్రపంచమే వద్దంటుంది ఈరోజు. దాన్ని తీసుకొచ్చి ఆమదాలవలస మీద రుద్ది ఈరోజు అభివృద్ధి చేస్తున్నానని ఒక ట్యాగ్ పెడుతున్నాడు. అవునండి, 100 కోట్ల రూపాయలు తెచ్చుకోగలరా షుగర్ ఫ్యాక్టరీకి? ఈయనకి ఆ శక్తి ఉందా? అలాంటిది 30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కోన రవికుమార్ గారి నియోజకవర్గానికి ఇచ్చేస్తారా? మళ్ళీ గుర్తు చెప్తున్నారు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాను, 30,000 కోట్ల రూపాయలతో క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించి తీరుతాను, ఉపాధి కల్పిస్తాను. ఆయన అట్లా మాట్లాడుతాడు కానండి, మీ ద్వారా మీకే అన్నాడు, ఆయన మీ ఆర్టీవీకే అన్నాడు, మీరు ముందు అవగాహన పెంచుకోవాలని చెప్పేసి అన్నాడు కదా. ఒకరోజు రమ్మనండి ఇరిగేషన్ అధికారులని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని, లేకపోతే ఇంకా రెవెన్యూ అధికారులను పిలిచి ఒక సమావేశం పెట్టమని మేము అడిగిన క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పండి. ఆ రోజు మేమే చెప్తాం ఏంటని. ఏ అవగాహన లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి కోన రవికుమార్. ఈరోజు కేవలం ఆ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే బూడిద కోసం 120-150 కోట్ల రూపాయల బూడిద వస్తుంది. ఆ బూడిద కోసం పాటు పడుతున్నటువంటి వ్యక్తి కోన రవికుమార్. అది నిజం. అది ఇంతవరకు ఇసుక కోసం పాటు పడ్డాడు, ఈరోజు బూడిద కోసం పాటు పడుతున్నాడు, గుర్తుపెట్టుకోమన్నాడు. చూస్తే కనుక ఆదివాసీలు అక్కడ లేరు, గిరిజనులు అంటూ ఆదివాసీలు గిరిజనులుగా రెండుగా విడదీశారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఆ పరిణామం? యాక్చువల్గా ముందుగా అవగాహన కలిగించుకోవాలి కోన రవికుమార్ గారు. ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు కాదు. ఆదివాసీ ప్రీమియం ట్రైబ్స్ అంటారు. సవరా, జాతప్పు కొన్ని తెగలు ప్రీమియం ట్రైబ్స్లో ఉన్నాయి. ప్రీమియం ట్రైబ్స్లో ఉండడం బట్టే గతంలో శాసనసభ్యులుగా ఉండేటప్పుడు సీతంపేట పాలకవర్గ సమావేశంలో కూర్చొని అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయాన్ని మర్చిపోయారు, మతికి భ్రమించింది అనుకుంటున్నాం. అయితే ఈరోజు ఓన్లీ అక్కడ ఆ ప్రాంతంలో ఆదివాసులు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆదివాసి ఇప్పుడు అంతా కూడా ఏకమయ్యాం, బలం కూరింది. ఈరోజు సిద్ధంగా ఉండు, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు. శ్రీకాకుళం జిల్లా ఉద్యమం తలుచుకుంటే అనేక ప్రభుత్వాలు కూలిపోయాయి, మీరు కూడా రాజీనామా సిద్ధపడతారు, మీ ఇళ్ళను కూడా ముట్టడిస్తాం. మార్చి 4-5 తారీఖుల తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఉద్యమము ఏ విధంగా ఉంటుందో, ఆదివాసుల శక్తి ఎటుంటుందో, రైతుల శక్తి ఎటుంటుందో, ప్రజా ఉద్యమాల శక్తి ఎలాగుంటుందో ఈ ఒక 5-6 తారీఖుల తర్వాత తెలియజేస్తామని ఆ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ శాసనసభ్యులకు హెచ్చరిస్తూ ఉన్నాం. సోంపేట కాకరపల్లి పోరాటాలు మరొకసారి పురుడు పోసుకునే పరిణామాలు ఆమదాలవలస వేదిక కానుందా? ఈరోజు ఏది ఏమైనా నేనైతే చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ఎందుకంటే ప్రధానంగా ఆ ఉండేటటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఏపీఐఎస్కి అప్పగించేసి దాంతో వాటి నుండి
ఈ భూముల్ని వాళ్ళకి రైట్స్ లేకుండా వాళ్ళు చేసేటటువంటి స్థితిని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూమి పైన ఈవేళ ఉంది. ఆ రకంగా చర్చల పేరుతోని వాటి పేరుతోని ఏపీఐఐసికి ఇచ్చినటువంటిది. ప్రస్తుతం మాత్రం ఈరోజు 6 ప్రాణత్యాగాలు చేసి 2 పవర్ ప్రాజెక్టులను ఆపగలిచారు. రేపు ఆమదాల పవర్ ప్రాజెక్ట్ ఆపాలని ఎన్ని ప్రాణాలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది? ఒకటి సోంపేట కాకరాపల్లి ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ పవర్ ప్లాంట్ను ఏంటంటే వాళ్ళ హక్కులను పరిరక్షించుకున్నారు. ఇవాళ ఇక్కడ ప్రాణత్యాగానికి కూడా వెనకాడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడెక్కడో పెడితేనే మేము వెళ్ళి ఉద్యమాలు చేసాం. ఇవాళ ఆయన తీసుకొచ్చి మా ఇంట్లో పెడతానంటే మనం ఎలా ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ప్రజా శ్రేయస్సు కోరేటువంటి పరిశ్రమలు తండి మేము స్వాగతిస్తాం, అంతేగాని తప్ప నీకు ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ అని ఎందుకు? ఆయన ఏమంటున్నాడండి, పవర్ సెక్టర్ లేదు కాబట్టి పరిశ్రమలు రావట్లేదు. పైడి భీమవరంలో ఏ పవర్ సెక్టర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందని చెప్పేసి ఏంటంటే పరిశ్రమలు అక్కడ ఉన్నాయి? చెప్పండి మన ఎమ్మెల్యే గారిని, ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందని చెప్పేసి ఏంటంటే అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, మీ ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు కదా, పవర్ గ్రిడ్ని ఏర్పాటు చేసేందుకు నేను ల్యాండ్ ఎక్వైర్ చేశాను వెన్నెల వాల్స్ దగ్గర కానీ, లేదంటే ఇక్కడ మన అక్కులపేట శివారు ప్రాంతాల్లో కానీ నువ్వు వచ్చే ఈ పవర్ గ్రిడ్ ఓపెన్ చేయదు, నష్టం ఎట్లేదు. అంతే తప్ప నువ్వేంటంటే ఇవాళ వచ్చి థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చి నువ్వేంటంటే వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయ్యి నీకేంటంటే పంట పండించేటువంటి ఏరియాని పూర్తిగా నువ్వు నాశనం చేసి నువ్వు ఏం చేసుకుంటావు? ఇవాళ నీకు కోరుకుంటుంది అదేనా? నిన్ను ఎమ్మెల్యే చేసింది ప్రజలు ఇందుకోసమా? వాళ్ళ హక్కులను కాలరాయడానికా, వాళ్ళ మీద బతకడానికా నువ్వు? ఇవాళ నేను ఒకే మాట చెప్తా ఉన్నా, ఒకవేళ ఆయన ఏదైతే పెళ్లి చూపుల దశలో ఉందన్నాడో ఆ పెళ్ళే కనుక నిశ్చయం అయితే నేను చెప్తున్నా, రేపు రాబోయే ఎలక్షన్లో నీకు పెళ్లి చేసి తీరుతాం. చూస్తే కనుక సోంపేట కాకరాపల్లి కాల్పుల ఘటనలు చూశారు, ఉద్యమాలు చూశారు, ఏళ్ల తరబడి చేసిన పోరాటం చూశారు. మరో ఉద్యమం ఈరోజు ఆమదాల వేదిక అయ్యే పరిణామం కనిపిస్తుంది. తప్పకుండా కనిపిస్తుంది. ఈరోజు కాలం చెల్లినటువంటి థర్మల్ ప్రాజెక్టులు, అణువిద్యుత్ ప్రాజెక్టులు ఈ జిల్లాలో పెట్టడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా పోరాటం పురుడు పోసుకుంటుంది. మళ్ళీ గత పరిణామాలు, గత చరిత్ర పునరావృతం అవుతుంది. ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే మనకు వంశధార ప్రాజెక్టు దగ్గర గార్లపాడు దగ్గర ఒక ప్రతిపాదన ఉంది హైడల్ ప్రాజెక్టుకి. ఆ ప్రతిపాదనను ముందు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప థర్మల్ ప్రాజెక్టులను మళ్ళీ ఈ జిల్లా మీద రుద్దాలనుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టు పనులు ఆపాలి, ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే కనుక సాగునీటి ఇబ్బందులతో రైతులు పంటలు అంటే ఎండిపోయే పరిణామాలు ఉన్నాయి. అటువంటి సాగునీరు ఆధారంగా జరుగుతున్నటువంటి జిల్లాలో ఆ నీటినే ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్కి వినియోగించి నాణ్యమైనటువంటి విద్యుత్ తెస్తామని ఆయన చెప్పడంలో ఏమో ఆంతర్యం. అందులో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధార జిల్లా. ఇక్కడ భూమికంతటికి నీరు అందించేటట్టయితే అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. కానీ ఆ నీరుని తీసుకొచ్చి ప్రజల తాలూకా ఆ ధన ప్రాణ మానాలకు అన్నిటికి కూడా నష్టం కలిగించే థర్మల్ విద్యుత్ ప్లాంట్ అనేది ఇక్కడ అవసరం లేదు. దానికోసం ఆ నీరు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆ నీరే ఆ ప్రాంతంలో కానీ రైతులకు ఇచ్చేటట్టయితే చాలా ఉత్పత్తి పెంచుతారు, అనేక మందికి ఉపాధి కల్పిస్తారు. అందుకోసం ఇట్లాంటి రైతులు నష్టపెట్టే ఉద్దేశం కానీ లేకపోతే అట్లాంటి ప్లాన్ కానీ ఎమ్మెల్యేలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తే ప్రస్తుతం మాత్రం వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లా వెనుకబడితనానికి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతోనే పరిశ్రమలు రావాలి, ఆ ప్రాంతం వాసులకు ఉన్నటువంటి వెనుకబడితనం తొలగాలన్న ఉద్దేశంతోనే క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్ చేస్తాం. క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్ అని కూడా ఎమ్మెల్యే పునరుద్ధరణ చెప్తున్నారు, బల్లగుద్ది చెప్తున్నారు. ఇది జీరో పొల్యూషన్ థర్మల్ ప్రాజెక్ట్. జీరో పొల్యూషన్ అన్నది అసాధ్యం. అది ఎందుకంటే మనం మోటార్ సైకిల్కి వాటికే ప్రతి 6 నెలలకి పొల్యూషన్ టెస్ట్ చేయించుకోవాలి. అది పొల్యూషన్ లేని థర్మల్ ప్లాంట్ అంటే థర్మల్ ప్లాంట్ కట్టకుండా దోపిడీ చేయడమే తప్పించి అది ఇంకో మార్గం కాదు. ప్రజలు వాళ్ళ పర్యావరణాన్ని కాపాడుకొని స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం ఈ జిల్లా ప్రజలు 6 ఆత్మార్పణ చేసుకున్నారు, 6 ప్రాణాలు అర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల ఆత్మార్పణ చేసుకున్నది పర్యావరణాన్ని కాపాడుకొని ప్రజలు జీవించే హక్కును కాపాడుకోవడానికి పోలీసులు కాల్పుల్లో చనిపోయారు. అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ముఖ్యంగా అతని నియోజకవర్గంలో
పునరావృతం కాకుండా ప్రజల జీవించే హక్కుకై అతను పోరాడాలి. మానవ హక్కుల వేదిక ప్రజలు జీవించే హక్కు కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం సోంపేట కాకరాపల్లి కాల్పుల్లో ప్రజలను అవగాహన పరిచేందుకు మీ పాటతో ఈరోజు ఆ ప్రాంతం ప్రజలు ఆ పోరాటాలు ఆ పాటను ఒకసారి ఆర్టీ. ఈరోజు అనేకమైన పాటల రూపాలతో తేల్చి చెప్పి పాటలతో ఉర్రీతలు ఊగించి ఆ ప్రజల్ని మేల్కొల్పి మేము ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. అదేవిధంగా ఈరోజు కాకరాపల్లి సోంపేట ఈ ప్లాంట్లు వద్దని చెప్పి మొత్తుకుంటుంటే ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి అదే ప్లాంట్లు తీసుకొచ్చి మన ఎత్తి మీద రుద్దుతుంది. శ్రీకాకుళం ప్రజలు ఎర్రోలేం కాదు, ఊరుకోనివ్వరు, పడుకోనివ్వరు. దీన్ని గుర్తుంచుకుంటే మీకు మంచిదని చెప్పి ఎక్కడున్న ప్రభుత్వ అధికారులని నేనైతే చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా వద్దోళ్ళమ్మో బోళ్ళమ్మ ధర్మల ప్రాజెక్టు ఈ దండుగు ప్రాజెక్టు, వద్దోళ్ళమ్మ బోళ్ళమ్మ వద్దురు ప్రాజెక్టు ఈ దండుగు ప్రాజెక్టు, దీని బుర్రా బుగ్గి కాను ఈ బుగ్గి మండిపోను, వద్దోళ్ళమ్మ బోళ్ళమ్మ ధర్మల ప్రాజెక్టు ఈ దండుగు ప్రాజెక్టు. పచ్చన మన పొలాలన్నీ అస్తమించిపోతాయి, చక్కని మన ఊళ్ళన్నీ సొమ్మజిల్లిపోతాయి, సిక్కోలు సంపదంతా బూడిది పాలవుతుంది, అబ్బోళ్ళమ్మ వద్దోళ్ళమ్మ ధర్మల ప్రాజెక్టు ఈ దండుగ ప్రాజెక్టు. మరో పోరాటానికి ఆమదాల వలస నియోజకవర్గం సిద్ధమవుతుంది అనడానికి ఏదైతే ఆమదాల వలస నియోజకవర్గం బూర్జీ సర్బుజ్జుల మధ్యన వెన్నెల వలస వద్ద క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదన ఇచ్చారనే విషయం తెలిసి 15 రోజులుగా జరుగుతున్నటువంటి ఆ ప్రజా పోరాటానికి ఈరోజు పూర్తి స్థాయిలో వామపక్ష పార్టీలతో పాటు ఈరోజు వైసీపీ కూడాను ముందుకొచ్చింది. అందరూ కలిసి ఆ ప్రాంతంలో ఈ ప్రతిపాదన మాత్రం ఎట్టి పరిస్థితులు విరమించుకోవాలి, లేదనుకుంటే మరో సోంపేట కాకరాపల్లి కాల్పులు ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మాటలు కావచ్చు, ఆ ప్రాంతం వాసులను కించపరుస్తూ వేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నింటిని కూడా పరిగణనలు తీసుకున్నటువంటి ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలు మాత్రం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 4వ తేదీ నుండి ఈ పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఆ ఏదైతే ప్రతిపాదన రద్దు చేసేటంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజల ప్రాణాలతో పాటు పర్యావరణం పరిరక్షించేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు తమతో పాటు నడుస్తున్న ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తాం. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ నియోజకవర్గం ప్రాతిపదిక వస్తున్నటువంటి కోన రవికుమార్ ఎటువంటి వెనకడు చేస్తారా, లేకపోతే దుందుడికి చెరికిపోయి మరో సోంపేట కాకరపల్లి కాల్పులు పునరుద్ధరించేందుకు దోహదపడతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.